ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్న పిల్లల గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2026వ సంవత్సరము 7వ నెల 24వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. కీర్తన గ్రంథము 20వ కీర్తన 8వ శరణమండి. దేవాది దేవుడు మహోన్నతుడి దేవుని సన్నిలో మరి మనము ఒకవేళ పడిపోయి అలాగే ఉండిపోకున్నట్లు మనం చక్కగా నిలవబడుచున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది, నీవు చక్కగా నిలువుము అని. అంటే మన జీవిత యాత్రలో ప్రభు నమ్ముకున్నటువంటి దినముల నుండి మనము ఆయనలో ఆధ్యాత్మికమైనటువంటి భావంలో మనం జీవించాలని, చక్కగా మనము నిలవబడే వాళ్ళుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తోందండి. ఎందుకంటే ఒక స్త్రీ మరి 18 సంవత్సరాల నుంచి దేవాలయంకు వస్తుంది, కానీ ఆమెను అపవాదిగాడు కృంగదీస్తూ ఉన్నాడు. ఎన్నో శ్రమలలో ఆమె నిలిచి ఉంది. కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత యేసుప్రభు వారు ఆమెని చక్కగా నిలబెట్టాడు. కాబట్టి మన జీవితాల్లో చక్కగా నిలబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి. వచ్చినటువంటి మనము ఆయన వైపు చూస్తూ నడిచేవారిగా ఉన్నప్పుడు మన జీవితాలు చక్కపరుచుకుంటూ ఉంటాయి. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడా నీకు వందనాలు. జీవాధిపతిని తండ్రి, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. యేసయ్య నీకు వందనాలు తండ్రి ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి తండ్రి. ఆ భారతదేశాన్ని మీరు ఆశించండి, మీ హస్తం తోడుగా ఉంచండి ప్రభా. ఇగో తండ్రి, నాయకులు అధికారులు అందరూ కూడా మంచి వంతనం పండి, సరిహద్దులు సైనికులు మంచి వంతనం పండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతనం పండి. యవనస్తులను బట్టి ప్రాదేశమనికి వందాలు. యవన కాలంలో ఉన్నటువంటి యువకులు కూడా ప్రభా అనేక రీతిలుగా చెడిపోతున్నారు. వాళ్ళు ప్రేమను ముసుగులు కానివ్వండి, త్రాగుడి కానివ్వండి, గంజాయి కానివ్వండి ప్రభా, ఇగో పాన్ పరుగులు కానివ్వండి, డ్రగ్స్ వల్లే కానివ్వండి, ఎంతోమంది చెడిపోతూ ఉన్నారు. దేవా ఇగో తన యవనస్తుల మీద నీ దృష్టి ఉంచమని, వారి చెడు వ్యసనం నుంచి దూరపరిచి నీతి మార్గంలో నడుచుకోమని సంఘం ప్రార్థిస్తుంది. యవనస్తులు దేని చేత వాళ్ళు నడకను శుద్ధిపరుచుకుంటారంటే వాక్యము చేతనే కదని సెలవిస్తున్నావు ప్రభు. అవునైనా నీ వద్దకు వస్తే యవనస్తులు అందరూ బాగుపడతారు. అయ్యా, యవనస్తులు తన జీవితంలో ఆశీర్వాదకరంగా మారుతారు తండ్రి. దేవ మార్చుకోమని ప్రార్థిస్తాం తండ్రి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతనం పండి, వారు చేసిన ఉద్యోగులు మేస్తున్న తోడుగా ఉంచండి. రాకపోకలు నువ్వు కాపాడమని ప్రార్థిస్తున్నాను. నీకు వందనాలు. చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. చక్కగా వారు తరగతులు చక్కగా చదువుకుని ప్రయోజనాలు కృప దయచేయండి తండ్రి. దేవానికి వందనాలు. విదేశీ బిడ్డలందరూ కూడా మంచి వంతనం పండి, మా దేశ పాడి పట్టణాలు మీరు ఆశ్రయించి దీవించండి తండ్రి. హాస్పిటల్ రూమ్ స్వస్థపరిచి జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు కేసులను కూడా కొట్టివేసి రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారుమని దయచేయండి తండ్రి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భిణీ చేసి సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి. దినమంతని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.